పీఆర్ఎస్ లో ముగ్గురు మాజీ మంత్రుల తీరు చర్చగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో గతంలో చక్రం తిప్పిన ఇద్దరు మాజీ మంత్రులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ నిర్వహించిన బీసీ నేతల సమావేశానికి డుమ్మా కొట్టారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా కేటీఆర్ సమావేశానికి హాజరు కాలేదు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలు బీసీ సమస్యలపై కేటీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి హాజరు కాకపోవడం చర్చగా మారింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతా తామై నడిపించిన మాజీ మంత్రులు సడన్ గా సైలెంట్ కావడంతో గులాబీ కేడర్లో అయోమయం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన శివ, నిన్న జరిగినటువంటి సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ బీసీలకు సంబంధించి ఎస్పెషల్లీ బీసీల సమస్యలు, బీసీ నేతలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రాష్ట్రంలో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం లాంటి అన్ని అంశాలు పై కేటీఆర్ అధ్యక్షత జరిగింది. దీనికి శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి అధ్యక్షతన మొత్తం కూడా ఈ కోఆర్డినేషన్ నిర్వహించి వందల సంఖ్యలో వచ్చినటువంటి ఈ మీటింగ్ లో ప్రధానంగా చాలా అంశాలు కూడా కేటీఆర్ చర్చించారు. అయితే చర్చ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల పాటు చాలా కీ రోల్ పోషించినటువంటి గంగుల కమలాకర్ కావచ్చు, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేశాడు బీసీ సంక్షేమ శాఖ. అదేవిధంగా సిటీకి సంబంధించినటువంటి పద్మారావు గౌడ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌడ సామాజిక వర్గం. ఆయనే సిటీకి సంబంధించిన సికింద్రాబాద్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారు, క్రీడల శాఖ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా కూడా. బట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన జంటనాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత. ఆయన గతంలో టీడీపీలో ఉన్నా, దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా, బీఆర్ఎస్ లో కూడా మంత్రి పదవి కూడా చేపట్టారు. చాలా కేసీఆర్ కి దగ్గరగా ఉంటారు. బట్ అలాంటి వ్యక్తులు గంగుల కమలాకర్ కావచ్చు, పద్మారావు గౌడ్ గాని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని ముగ్గురు మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రస్తుతం బీసీ కార్యక్రమానికే, బీసీల సమస్యలపై మాట్లాడినటువంటి కార్యక్రమానికే గైరహాజరు కావడం అనేది ఆ పార్టీలో గుసగుసలు చర్చకు దారితీస్తోంది. దీనికి ప్రధాన కారణం వాళ్ళు పార్టీ మారబోతున్నారా, ఎందుకు ఈ మీటింగ్ రాలేకపోయారు, అది సాధారణ మీటింగు లేదంటే వేరే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మీటింగు ఆకపోవడం అనేది పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రజెంట్ బీసీలకు సంబంధించిన సమస్యను లేవనెత్తాల్సినటువంటి గంగుల కమలాకర్, పద్మరావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మీటింగ్ లో మాట్లాడేసినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులే ఈ రాకపోవడం అనేది పెద్ద చర్చకు దారితీసింది. దీంట్లో ప్రధానంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్ అంశం ఉంది. అదేవిధంగా సర్పంచులకు సంబంధించినటువంటి అంశాలు, ఎంపీటీసీలకు సంబంధించిన సమస్యలు. చాలా మంది కూడా ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు చాలా మంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పైగా జరిగినటువంటి సమస్య. కనీసం చివరికైనా తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు వాళ్ళు, ఎందుకంటే హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి హాజరవుతారేమో. ఎందుకంటే ఒక కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుందంటే ఖచ్చితంగా 2-3 రోజుల ముందే షెడ్యూల్ ఉంటుంది. అది ఖచ్చితంగా తెలంగాణ భవన్లో నిర్వహించినా లేదంటే బహిరంగ సభ ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ లీడర్లకు ఇంటిమేషన్ ఉంటుంది. కానీ ఇంత మంచి కార్యక్రమానికి ఆ పార్టీ నిర్వహించిన దానికి ఎందుకు రాలేకపోయారు అనే చర్చ జరుగుతోంది. బయటికి మాత్రం అంటే నరేందర్ ఇప్పుడు గత కొంతకాలంగా పద్మారావు గౌడ్ కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ గత కొంతకాలంగా సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్ సమావేశానికి కూడా హాజరు కాలేదు అంటే ఎలా చూడాలి దీన్ని? వీళ్ళు పార్టీ మారే ఏమన్నా అవకాశం ఉందా? పార్టీ మారే ఆలోచన ఏమన్నా ఉందా వీళ్ళకి? ఎస్ స్పందన. ఎందుకంటే గంగుల కమలాకర్ కొంతకాలంగా కొంత గ్యాప్ ఉంది. మొన్న రీసెంట్ గా మనం చూసాం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. 8 మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యులు కొంతమంది వెళ్లిపోయారు. మన లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీకి గుండు సున్నా వచ్చింది. అటు బీజేపీ, కాంగ్రెస్ 2 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాయి, చెరో 8 స్థానాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు పార్టీ మారిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలోనే తలసాని కూడా పార్టీ మారుతాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవి చేపడతారని చర్చ కూడా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ ఆయన ఎక్కడ కూడా నో అని లేదు, ఎస్ అని లేదు. కనుక ఆయన మౌనము
అంగీకారంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. పద్మారావు గౌడ్ విషయంలో బట్ ఆయన మొన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. బట్ లాయల్ గా కాంగ్రెస్ లాయల్ గా ఆయనకు కేసీఆర్ తో కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆయన ఎందుకు రాలేకపోయాడు అనేది అయితే ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి ఆయన కొంత సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి పద్మారావు గౌడ్ కాబట్టి పద్మారావు గౌడ్కు బాధ్యత లేకుండా శ్రీనివాస్ గౌడ్ బాధ్యత ఇవ్వడం వల్ల రాలేదా అనే చర్చ కూడా జరుగుతోంది. తలసాని విషయంలో మాత్రం పార్టీ మారుతారని ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. రీసెంట్ గా ఆయన బ్రదర్ చనిపోయినా కూడా కేసీఆర్ రాలేదు అనేటువంటి కొంత అలక కూడా పోయినట్టు కూడా వినపడ్డది. బట్ గంగుల కమలాకర్ కూడా పార్టీ ఖచ్చితంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్ వచ్చింది. అదే సమయంలో అక్కడ బీజేపీకి వెళ్ళాలా కాంగ్రెస్ వైపు వెళ్ళాలని కూడా ఆయన అనుచరులు గంగుల కమలాకర్ మీద ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైనా పోయి ఈ ముగ్గురు అయితే బీసీలో కీలక నేతలుగా ఉండి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యక్రమానికి రాకపోవడం ఏందనేది ఆ పార్టీలో ఉంది. అందుకనే బీఆర్ఎస్ కు షాక్ ఏమైనా ఇస్తారా, చాలా అంశాలు చర్చించారు నిన్న కేటీఆర్. చాలా అంశాలు బీసీలకు సంబంధించిన క్షేత్రస్థాయిలో చర్చలు జరపాలి, 1,00,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెడతామన్నది బీసీల కోసం అనే అంశాలు కానీ చాలా అంశాలు మాట్లాడారు. ఇలాంటి సమావేశంలో విస్తృత సమావేశాలు భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అంశం ఉందన్న దానిలో ఇట్లాంటి అంశాల్లో చర్చిస్తున్న సమయంలో బీసీ లీడర్లు ఎందుకు రాలేదు అనే చర్చ జరుగుతుంది. కొంత డిస్టర్బెన్స్ లో ఉన్నారా అనేది కూడా ఒక పార్టీలో వినపడుతోంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే బీసీలకు సంబంధించిన డిక్లరేషన్స్ గారు ఇవన్నీ చేశారు. వీటన్నిటిని వింటేనే భవిష్యత్తులో కింది స్థాయి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుందనేది కేటీఆర్ ఉంది. బట్ కేటీఆర్ కూడా చూశారు చివరి వరకు ఏమైనా వస్తారేమోనని. బట్ రాకపోవడం అనేది కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమంలో కూడా గంగులు అటెండ్ కాలేదు. బట్ చూడాలి భవిష్యత్తులో కార్యాచరణ వాళ్ళు ఎలా ఉంటుంది, పార్టీ మారుతారా లేదంటే నిజంగానే అనివార్య పరిస్థితుల్లో అర్జెంట్ పని నుండి రాలేకపోయారా అనేది కూడా కొంత తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ అయితే కనీసం ఒక్కరిద్దరైనా రావాల్సిన అవసరం ఉంది కదా అని ఈ పార్టీలో వినపడుతోంది చర్చ. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.